దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవానికి ఆ శాప్రాంధ్రం నిదర్శనం. భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. రహదారికి జోహారు. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులు మన వైపుని నింపడానికి నిదర్శనం. వ్యక్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడు. These virus and your medicines, I will offer you huge money. నీకు ఎలా కనిపిస్తున్నాను రా? మా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుళ్ళ చూస్తాను. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమని నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. పచ్చని తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకు ఎల్లప్పుడూ కడుపునింది ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకేలా అందించే అమ్మానం ప్రేమంటే ఆలనాటం తీరేలా పగిలిచ్చే గగనంగా వినిపించే తడిగానం ప్రేమంటే పడు తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అని. వైద్యులో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టే మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడూ బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య అశోక చక్రం మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం.